RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్లకానాపూర్ మండలం పరిషత్ హై స్కూల్ నందు గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి విద్యార్థులు త్రాగే మంచినీటి నలాలను, కిటికీలను, వంటగది సామాగ్రిని, పుస్తకాలను ధ్వంసం చేయడం జరిగింది. హెడ్ మాస్టర్ శివారెడ్డి RTI లైవ్ న్యూస్ ఛానల్ ని సంప్రదించి సీసీ కెమెరాలను పెట్టాలని సంబంధిత అధికారులు కోరడం జరిగింది. పోలీస్ స్టేషన్ వారికి సమాచారం, దోషులను గుర్తించి శిక్షించాలని కోరారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గుడిలాంటి పాఠశాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని, ఇందుకు గ్రామ ప్రజలు కూడా అందుకు సహకరించాలని కోరడం జరిగింది. గట్లకానాపూర్ పాఠశాలలో పెద్దమందడి మండలం గ్రామంలో అమ్మ ఆదర్శ పరిశ్రమ భాగంగా ఇక్కడ మనకు విద్యార్థుల కోసం హ్యాండ్ వాష్ కోసం ఇక్కడ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. కానీ ఇక్కడ యువకుల యొక్క మూట వలన కొంత మొత్తము డ్యామేజ్ చేయడం జరుగుతుంది. దాదాపు హ్యాండ్ వాష్ను ఇక్కడ పగలగొట్టి డ్యామేజ్ చేయడం జరిగింది. అలాగే పిల్లలకి యూజ్ చేయడానికి ఉపయోగించిన వాటర్ కనెక్షన్స్ కూడా ఇక్కడ దొంగతనం చేయడం కూడా జరిగింది. తర్వాత ఇక్కడ ఇదే పాఠశాలలో దాదాపు మద్యం కూడా సేవించి అక్కడక్కడ కూడా మద్యం బాటిల్ వేయడం కూడా జరుగుతుంది. పాఠశాలను చాలా రకాలుగా డ్యామేజ్ చేయడానికి ఆ యొక్క గ్రామ యువకులు మరి ఇతర వ్యక్తులు వచ్చి ఈ రకంగా పాఠశాలను డ్యామేజ్ చేయడం జరుగుతుంది. మూచలను కూడా వాటిని విరగొట్టడం జరిగింది. వాటి భాగంలో వీటిని మనము మళ్ళీ తిరిగి వీటిని వెల్డింగ్ చేయించడం జరిగింది. కొత్త సీకులతోన వెల్డింగ్ చేయించడం జరిగింది. అలాగే మండల పరిషత్ గట్లకానాపూర్ పాఠశాల పెద్దమంది మండలం వనపర్తి జిల్లా. ఇది పాఠశాలలో కిటికీల యొక్క ఊచలు కూడా తీసిపారేయడం జరిగింది. ఇంకా ఇంకో యొక్క కిటికీ యొక్క ఊచలు కూడా తీసివేయడం జరిగింది. ఈ రకంగా పాఠశాలను యువకులు మరియు ఇతరులు నష్టపరచడం జరిగింది. అలాగే బుక్స్ కూడా, విద్యార్థుల యొక్క పుస్తకాలను కూడా దొంగతనం కూడా చేయడం జరిగింది. ఆ రకంగా పాఠశాలలో ఇంతవరకు నేను పెద్దమందడి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ యువకులు ఇతర వ్యక్తులు ప్రవేశించి పాఠశాలను దాదాపుగా డ్యామేజ్ చేయడము, కొలాప్స్ చేయడము, నష్టపరచడం జరుగుతుంది. చాలా మటుకు ఈ ప్రభుత్వము ఇది బాగా వాటి అమ్మ ఆదర్శ పరిశ్రమలో ప్రభుత్వం కూడా చాలా మటుకు విద్యార్థుల సౌకర్యార్థం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా మటుకు ఇవి ఇతర వ్యక్తులు ప్రవేశించి మద్యం సేవించడం, తర్వాత ఇతరత పాఠశాలలో అన్ని వాటిని కూడా డ్యామేజ్ చేయడము, విరగొట్టడం ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని మా పాఠశాలను కాపాడడానికి ప్రయత్నం చేయాలని చెప్పి RTV రిపోర్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళవలసిందిగా మరియు వారికి తెలియపరచడం జరిగింది. థ్యాంక్స్.